సాక్షి టీవీకి స్వాగతం. నేను కవిత. ముందుగా ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చేసింది, భాగ్యనగరం బోనం ఎత్తింది. ఆషాఢం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలోని ఆలయాలన్నీ కూడా శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి, భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్నాం బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో. 700 ఏళ్ల చరిత్ర గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం భాగ్యనగరంలో చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులను కాపాడే ఆ చల్లని తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. మహిమగల ఆ తల్లి ఆలయ విశిష్టతల గురించి, అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక అలంకరణలు చేస్తారు, అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు అనే విశేషాల గురించి తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు. ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఆషాఢమాసం రాగానే భాగ్యనగరం ముఖానికి పసుపు పూసుకుని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండువగా జరుగుతాయి. రేణుకా ఎల్లమ్మ ఆలయంలోని మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మనం బోనాలు తెచ్చే వాళ్ళందరూ కూడా శాఖ పోస్తున్నారు. కొందరు కళ్ళు శాఖ పోస్తారు, కొంతమంది పెరుగుతో తెచ్చిన శాఖను పోస్తారు, ఇంకొంతమంది బెల్లం నీళ్ళతో తెచ్చిన శాఖ పోస్తారు అనమాట. ఎవరు బోనం తెచ్చినా కూడా ఇక్కడ శాఖ పోసిన తర్వాతే అమ్మవారికి బోనం అనేది తీసుకెళ్తూ ఉంటారు. అంటేనే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వస్తుందని భావించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీరసారెలు, పసుపు కుంకుమలు, ఓడిబియ్యం, అలాగే బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసించి ఎంతో నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆడబిడ్డలు అమ్మవారికి బోనం తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్. ఎవ్రీ ఇయర్ లేదు, ఇది మా మొక్కు. మొదటి బోనమా? యా, అవును. ఓకే. ఈ టెంపుల్ ఇంతకు ముందు విజిట్ చేశారా? ఫస్ట్ అంతకు ముందు విజిట్ చేసినాం. మొక్కు ఏమైనా తీరుస్తున్నారా? అవును, మా డాడీ కోరుకున్నారు, సో అందుకని ఇంకా ఈసారి కుదిరింది మాకు. సో అట్లా ఆషాఢం అనేది స్పెషల్గా ఏం లేదు, జస్ట్ మొక్కు తీర్చని కానీ అంతే. ఓకే. ఎప్పుడైనా విజిట్ చేశారా ఈ టెంపుల్? చాలాసార్లు విజిట్ చేసినాం. చాలా మహిమగల తల్లి కదా, ఏం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కదా అమ్మ. అవును, పవర్ఫుల్ దేవత యాక్చువల్గా. సో ఏ కోరికైనా తీరుస్తారని అంటారు, అందుకే డాడీ మొక్కుకున్నారు. బోనం బరువుగా ఉందా? చాలా బరువు. ఓకే. నీకు? స్వప్న. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సేమ్ సిస్టర్స్. రెండు బోనాలు తీసుకొచ్చారా ఇంటి నుంచి? అవును. ఓకే. అమ్మవారికి ఇట్లా బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయి అనుకుంటారు? చాలా మంచిగా అవుతుందని అనుకుంటాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, విజిట్ అవుతుంటాం. అమ్మవారి లాగానే ఉన్నారు ఇద్దరు కూడా. మీ ఇద్దరికి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అమ్మవారికి బోనాన్ని తీసుకొచ్చిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసంలో నెల రోజులు బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టం. ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు. చీర సారెలతో అమ్మవారిని కొలుస్తారు. నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతాయి. మహిమగల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి కేవలం భాగ్యనగరం నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు తరలివచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత భాగ్యనగరంలో బోనాల సందడి అనేది షురూ అవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే తొలి మంగళవారం బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం చాలా వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం నుంచి 3 రోజుల పాటు కూడా ఈ వేడుకల్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఆ మహిమగల రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే దేశ నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి. సో ఈ ఆషాఢ మాసంలో రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా జూలై 9న అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపించారు. ఎల్లమ్మ తల్లికి మహాదేవ శివయ్యతో ఆలయ పండితులు కళ్యాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి కళ్యాణాన్ని కళ్లారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగక ముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. యువతీ యువకులకు కళ్యాణ యోగం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. ఆది పరాశక్తి ఆ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడానికి అనేక మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? కారవాడ నుండి వచ్చినాం. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తున్నారా? అవునండి, ఓడిబియ్యం వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా టెంపుల్ కి? ఎవ్రీ ఇయర్ సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తాం అమ్మవారి దగ్గరికి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అంటారు కదా రేణుకా ఎల్లమ్మ తల్లి. మీరు కూడా కోరిక నెరవేరిన తర్వాత వచ్చారా? ఎప్పటికీ ఆషాఢం ఎప్పటికి వస్తాం, సంవత్సరం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారే మన ఇంటికి వస్తుంది. మన ఆడపడుచుగా భావించి ఇట్లా చీర సారెలు, పసుపు కుంకుమలు, ఓడిబియ్యంతో అమ్మవారికి సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుందని మీరు విశ్వసిస్తారు? ఈ అమ్మవారు అందరినీ ఆశీర్వాదిస్తుంది కదా, అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వాదం ఇస్తుందని ఎప్పటికీ వస్తాం సంవత్సరం. మీ పేరు? హర్షిత. ఎక్కడి నుంచి వచ్చావు? కార్వాన్ నుంచి. సో తెలుసా నీకు అమ్మవారి గురించి? తెలుసా? ఏం కోరుకున్నావు మరి అమ్మవారిని? నేనేం కోరుకోలే, మమ్మీ వాళ్ళు కోరుకుంటారు. ఓకే, ఓడిబియ్యం అంటే తెలుసా నీకు? తెలుసు. ఓకే, అమ్మవారికి ఇట్లా ఎవ్రీ ఇయర్ పోస్తూ ఉంటారు కదా, ఎందుకు అని అడిగావా అమ్మని ఎప్పుడైనా? మొక్కింది అని తెలుసు, అంతే, మొక్కుకుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అలియాబాద్ అండి, అలియాబాద్ షామీర్పేట దగ్గర అలియాబాద్. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లేదండి, నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. తెలుసా అమ్మవారి గురించి? అమ్మవారి గురించి మంచి చేస్తుందని అందుకని మేము ఆమె మనం కోరుకున్న కోరిక తను తీరుస్తుందని మేము వచ్చామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, ఇదే ఫస్ట్. అమ్మవారి గురించి తెలిసి వచ్చారా? సో మీరు? బాలనగర్ నుంచి వచ్చాము, ఇక్కడే ఉంటాం. ఓకే, తెలుసా నీకు అమ్మవారి గురించి? తెలుసు, నేను కోరికలు తీరుతాయని తెలుసు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దగ్గరకు వచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తుంది అని భక్తులు విశ్వసించి అనేక మంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. తెలుసా? అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చారు? ఇక్కడికి థర్డ్ టైం వచ్చాను. లాస్ట్ మంత్ నుంచి 3వ సారి రావడం. లాస్ట్ మంత్ నుంచి థర్డ్ టైం. అంటే ఆషాఢ మాసం అని విజిట్ చేస్తున్నారా? లేదు, అమ్మ ఏమన్నా తెలుసుకుంటే ఆమె నెరవేరుస్తుంది, అందుకని ఇక్కడ కోయిట్. అంటే ఏమన్నా కోరుకున్నారా? అవును, మా కోరుకున్నాను. తీరిందా ఆ కోరిక? తీరింది. ఓకే, అందుకని అంత దూరం నుంచి వచ్చారు మీరు? అవును, మా వచ్చాను, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం? బాగుంది. మామూలుగా వచ్చిన ఫస్ట్ దర్శనం చేసుకున్నాక బాగా ఫ్రీగా, కొంచెం టెన్షన్స్ ఉన్నాయి, రిలీఫ్ అయినాయి. ఆ మహాతల్లి శక్తివంతురాలు రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు. ఏ కోరిక కోరినా కూడా తీరుస్తుంది. అందుకే ఎంతో మంది భక్తులు కేవలం భాగ్యనగరం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. తమ కోరిన ఏదైతే కోరిక నెరవేరిందో ఆ కోరిన కోరికకు సంబంధించి మొక్కులు కూడా అమ్మవారికి చెల్లించుకుంటూ ఉంటారు.
భాగ్యనగరంలో మనం చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్ల ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మాత్రం 365 రోజులు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ 365 రోజులు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, బోనాలను ఎక్కిస్తూ ఉంటారు. తమ కోరిన కోరికలు అన్నీ నెరవేరిన తర్వాత ఆ మొక్కులు చెల్లించుకోవటానికి 365 రోజులు, ఎస్పెషల్లీ మంగళవారం అలాగే గురువారం, ఆదివారం ఎక్కువగా ఇక్కడికి భక్తులు తరలి వచ్చి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు. महाविद्य महामायां सर्वशक्तिस्वरूपिणी भक्तानां विश्वदात्रीं च रेणुकामहं भजे। అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులను ఏలే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి చూడటానికి 2 కళ్ళు కూడా చారట్లేదు. ఆ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో మనకు కనిపిస్తున్నారు. అమ్మవారిని చూడటానికి అదృష్టం ఉండాలి. ఆషాఢ మాసంలో అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు పంతులు గారు ఉన్నారు. ఈ ఆషాఢంలో అసలు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే ఆలయ విశిష్టత గురించి పంతులు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ ఎల్లమ్మ తల్లి. సో అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆలయ విశిష్టత గురించి ఒకసారి తెలియదు. ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం మన జరిగిపోయిందమ్మా. 1వ తారీఖు కళ్యాణోత్సవం, రథోత్సవం అయిపోయింది. 3వ మంగళవారం వచ్చేసి అమ్మవారికి శాకాంబరి అలంకారం ఉంటుంది. మంగళవారం రోజున ఉదయం 4 గంటలకు అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అవన్నీ కట్టించేసి నగలు పెట్టేసి మనం శాకాంబరి కూరగాయలు, అన్ని రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేస్తాం. ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ప్రత్యేక అలంకరణలలో అమ్మవారి దర్శనం ఇస్తారు. అవునమ్మా. ఇక్కడ ఎప్పుడు అలంకారం అనేది ఇక్కడ విశిష్టత. ఎప్పుడైనా ప్రతిరోజు ఈ రోజు చేసిన అలంకారం మళ్ళీ మరుసటి రోజు ఉండదు. అట్లా వివిధ రకాల పూలతో రోజు ఒక అలంకారం చేస్తుంటాం. ఇక్కడ మనకి వచ్చేసి మనకి రథోత్సవ కార్యక్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3వ మంగళవారం శాకాంబరి అవుతుంది. శాకాంబరి తర్వాత మనకి బోనాల పండుగ వస్తుంది. ఇక్కడ అన్ని చోట్ల బోనాలు ఆషాఢ మాసంలో ఉంటే ఇక్కడ నిత్యం 365 రోజులు అమ్మవారికి బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు అన్నమాట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార అమ్మవారు. సో మొక్కులు చెల్లించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా సార్. అసలు అమ్మవారిని దర్శించుకుంటే ఎట్లాంటి మంచి జరుగుతుందని? పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, చర్మవ్యాధులు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు ఇదంతా పూర్వం బావి ఉండదు. బావిలో అమ్మవారు అక్కడ నీళ్ళు వస్తుంటాయి శిరస్సు దగ్గర నుంచి. కింద స్వయంభూ అమ్మవారు. ఇక్కడ అమ్మవారి పసుపుకు తీసుకెళ్లి ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులు ఉన్నాయి ఏమున్నా కూడా అన్ని తగ్గుతాయని భక్తులు ఒక నమ్మకం. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, ఇట్లాంటి సంతానం కాని వాళ్ళ సంతానం, ఇట్లాంటివన్నీ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాం. మార్నింగ్ నుంచి మనకి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయండి? మనకు సాయంత్రం ఏ టైం వరకు కూడా టెంపుల్లో పూజలు అనేది జరుగుతూ ఉంటాయి? మార్నింగ్ ఉదయం 5 గంటలకు అభిషేకం ఉంటుందమ్మా. అభిషేకానంతరం అలంకారం హారతి అవుతుంది. మహానైవేద్యం హారతి అవుతుంది. హారతి తర్వాత మళ్ళీ అలంకారం అవుతుంది. అలంకారం తర్వాత మళ్ళీ పంచహారతులు ఉంటాయి. ఏకహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, ఇట్లాంటి పంచహారతులు ఉంటాయి. హారతులు అయిపోయిన తర్వాత అమ్మవారికి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాం. తర్వాత మధ్యాహ్నం మహానైవేద్యం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ పంచహారతులు ఉంటాయి. దాని తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి లాస్ట్ హారతి ఇచ్చేసి 8:30 క్లోజ్ చేస్తాం. సో ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారు పుట్టింటికి వస్తుందని భావించి ప్రతి ఒక్కరు కూడా చీరసారలు, పసుపు కుంకుమలు, ఒడిబియ్యంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు కదండి. సో ఎట్లాంటి మంచి జరుగుతుందండి? ఇక్కడ అమ్మవారికి బోనం ఎక్కిస్తారమ్మా. అమ్మవారికి చీర కట్టించేసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించేసి స్వామివారికి పంచ కట్టించేసి ఇక్కడ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. బోనం ఎక్కించేసి ఒడిబియ్యం పోసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి కోరికలున్నా నెరవేరాలని దండం పెట్టుకొని కళ్యాణమైన వాళ్ళు కళ్యాణం కూడా, నిత్య కళ్యాణం కూడా ఉంటుంది ఇక్కడ. ప్రతి పౌర్ణమికి చండీ హోమం ఉంటుంది. వీటిలో పాల్గొని భక్తులు వాళ్ళ కోరికలు నిర్వహిస్తారు. సో ఎవ్రీ ఇయర్ కూడా కళ్యాణ మహోత్సవం అనేది చాలా వైభవంగా జరుపుతూ ఉంటారు కదా. కళ్యాణ మహోత్సవం నుంచి 3 రోజుల పాటు కూడా ఎలాంటి వేడుకల్ని ఇక్కడ జరుపుతూ ఉంటారు? ఇక్కడ ముందు రోజు వచ్చేసి అమ్మవారికి గణపతి పూజ, పుణ్యావచనం, ఋత్వీకరణ, మళ్ళీ ఎదుర్కోళ్ళు ఉంటాయి. ఉదయం పొద్దున పెళ్లి కూతురుని చేస్తాం. సాయంత్రం ఈ కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత మరుసటి రోజు చేసి అమ్మవారి మండపం తీసుకెళ్లి అమ్మవారిని స్వామివారిని తీసుకెళ్లి అలంకారం చేసి 9 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది. కళ్యాణోత్సవం తర్వాత అందరూ వచ్చి ఒడిబియ్యం మోస్తారు. అక్కడ మొక్కులు తీర్చుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇవి చేసుకొని తర్వాత సాయంత్రం వచ్చేసి అమ్మవారిని మళ్ళీ యథావిధిగా యథాస్థానానికి తీసుకొని వస్తాం లోపలికి టెంపుల్లోకి.
సో 700 ఏళ్ల చరిత్ర ఈ రేణుక ఎల్లమ్మ తల్లి, చాలా ప్రసిద్ధి చెందిన అమ్మ. సో అమ్మల కన్నా అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు కూడా చాడట్లేదు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. జనరల్గా హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాలు కేవలం ఆషాఢం శ్రావణ మాసంలో కిటకిటలాడితే, ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాత్రం నిత్యం ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర సారెలు, అలాగే ఒడిబియ్యం సమర్పిస్తూ ఉంటారు. బోనాలతో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అష్టాదశ శక్తి పీఠాలను దర్శిస్తే ఎంతటి శక్తి వస్తుందో, ఎంతటి పుణ్యం వస్తుందో, అలాంటి పుణ్యం, అలాంటి శక్తి బల్కంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే కలుగుతుంది అని భక్తులు విశ్వసించి ఇక్కడికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కళ్యాణోత్సవం తర్వాత 3 రోజుల పాటు కూడా వైభవంగా ఇక్కడ వేడుకల్ని నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారే తమ ఇంటి ఆడపడుచుగా వస్తుందని భావించి అమ్మవారికి చీర సారెలు, అలాగే పసుపు కుంకుమలు, ఒడిబియ్యంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మ మమ్మల్ని చల్లగా చూడు అంటూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఆలయంలో కొలువుదీరినటువంటి శ్రీ పోచమ్మ తల్లిని, అలాగే నాగదేవత తల్లిని ఇక్కడికి దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. మొత్తం 7 అక్క చెల్లెలు కాబట్టి అమ్మవార్లందరినీ కూడా ఒకే చోట దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకో అమ్మవారు మనకు కొలువై తీరారు. ఎవరైతే బోనాలు తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారనమాట. అమ్మవారికి కొంతమంది బెల్లంతో చేసినటువంటి బెల్లమన్నం నైవేద్యంగా తెస్తే, ఇంకొందరు పెరుగన్నం, ఇలా వారికి తోచిన నైవేద్యాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే అమ్మవారికి తెచ్చినటువంటి బోనాలన్నిటిని కూడా సమర్పిస్తారు. ఇక్కడ మనం పక్కనే చూసుకుంటే కనుక అమ్మవారిని, రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని అద్దాల మేడలో ఇక్కడ మనం కొలుదీరిన దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారు ఎంత అందంగా ముస్తాబైన దృశ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోచమ్మ తల్లి అలాగే నాగ దేవతలను దర్శించుకున్న అనంతరం భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అద్దాల మేడలో కొలువైనటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మవారు ఉయ్యాల మీద పవలింపు సేవను ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. అందుకని అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని అద్దాల మేడల్లో కొలువైనటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు. ఆదిపరాశక్తి మహిమగల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు భద్రత రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి రష్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వారి మాటలోనే తెలుసుకుందాం. ఎస్ఐ లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. సార్, రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా కూడా ఇక్కడికి తరలిస్తూ ఉంటారు. అందులో ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది కాబట్టి ఇంకా భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా ఇంతమంది రష్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? మంచిగా అది క్యూ లైన్ మంచిగా మెయింటైన్ చేసేసి మఫ్టీ పోలీసులు కూడా మేము లోపల పెట్టేసి ఎలాంటి థెఫ్ట్ కానీ అవి కాకుండా చూస్తాం మేడం. సో జనరల్గా ఆషాఢ మాసంలోనే ఇలా రష్ ఉంటుందా సార్? 365 days కూడా ఇలాగే ఉంటుందా రష్, హెవీ రష్? సండే, శుక్రవారము, మంగళవారము రష్ ఎక్కువ ఉంటుంది మేడం. ఆషాఢ మాసంలో ప్రతిరోజు బాగానే ఉంటుంది. సండే, మంగళవారం బాగా ఎక్కువ ఉంటుంది మేడం. సో ఇక్కడ
ఇక్కడ ఇంతమంది రష్ వస్తున్న నేపథ్యంలో భద్రత రీత్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మొత్తం తీసుకుంటాం మేడం. మామూలుగా అన్ని రకాలుగా ఏమి ఇన్సిడెంట్స్ కాకుండా బయట ట్రాఫిక్ పోలీస్ కూడా మాకు ఆపరేషన్ చేస్తారు. లోపల కూడా సివిల్ పోలీసులో ఉండి ఎలాంటి థెఫ్ట్ స్నాచింగ్స్ ఏం జరగకుండా చూస్తూ ఉంటాము. అనౌన్స్మెంట్ కూడా ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి చేపిస్తూ ఉంటారు. దొంగలు ఉన్నారు, మీ వస్తువులు, మీ పిల్లలు గోల్డ్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ ఉంటాం మేడం. సో జనరల్గా మనకి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు, ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లలు మిస్ అయినప్పుడు ఎట్లా అంటే కేర్ తీసుకుంటారు సార్ మిస్ అవ్వకుండా? అలాగే మిస్ అయిన వాళ్ళకు కూడా ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు? మిస్ అవ్వకుండా మేము అనౌన్స్మెంట్ చేపిస్తూ ఉంటాం మేడం. ఒక మిస్ అయిన తర్వాత మళ్ళీ మేము సీసీటీవీలో చూసేసి వాళ్ళు మా దగ్గరికి వస్తే మళ్ళీ మేము అనౌన్స్మెంట్ చేపించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేడం. సో ఆ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, చిన్న పెద్ద అనే తేడా ఉండదు. సో అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాము, ఎవరు ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత రీత్యా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామంటూ ఏఎస్ఐ లక్ష్మయ్య గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్ డాక్టర్ హరిదేవరాయ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈ ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు కదా సార్, ఈసారి భక్తుల తాకిడి ఎట్లా ఉంది? ఈసారి చాలా చాలా బాగా జరుగుతుందండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న 29th 30th ఈ 1st జూలై అండ్ 2nd జూలై ఈ 4 రోజులు ఉన్న ఉత్సవానికి అంటే బాగా జనము ఈ 4 రోజుల్లో ఆల్మోస్ట్ 6 lakhs పీపుల్ వచ్చారండి. సో మేము ఏంటంటే అన్ని విధాల వారికి ఏ ఇబ్బంది లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసామండి. అంటే అటు పోలీస్ కంట్రోల్ కానీ సిస్టమ్, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అరేంజ్ చేసాం అనమాట. అట్లానే క్యూ లైన్స్ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళకి ప్లస్ పెద్ద వయసు వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక సపరేట్ క్యూ లాగా ఫామ్ చేసి వాళ్ళని సపరేట్గా పంపించడం జరిగిందనమాట. అంటే అట్లనే అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదండి. నేను ఒక డాక్టర్ని కాబట్టి, ఒక మెడికల్ ప్రొఫెసర్ని. సో మేమేం చేసామంటే అపోలో హాస్పిటల్ నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని తీసుకొచ్చి 29th 30th జూన్ 1st 2nd జూలై కూడా మేము ఇక్కడ డాక్టర్స్ని అరేంజ్ చేసాము. ప్లస్ దగ్గరలో ఒక అంబులెన్స్ కూడా పెట్టాము. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా. అట్లానే చాలామంది కూడా వాళ్ళు రొటీన్గా వాళ్ళ బ్లడ్ షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకి ఏమన్నా మందులు అవసరం ఉంటే ఏమన్నా నొప్పులకి అవి కూడా మేము అన్నీ అందించామని. అన్ని సౌకర్యాలు మంచిగా చూసాము. అట్లానే మాకేంటంటే ఇప్పుడు ఈ కంటిన్యూస్ బోనాలు దానికి రెగ్యులర్గా ఈవెన్ అప్ టు 25th వరకు కూడా బాగా జనం వస్తున్నారండి. పర్టికులర్గా మనకి మనం చూస్తుంది ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎక్కువ ఉంటారు. కానీ బోనాల సందర్భంగా ప్రతిరోజు కూడా బాగా పబ్లిక్ బాగా వస్తున్నారు, భక్తి సందోహం. మొన్న ఫస్ట్ నేమో మాకు కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణోత్సవం కూడా చాలా బాగా జరిగింది. మన మినిస్టర్లు అందరూ పొన్నం ప్రభాకర్ గారు, మన మినిస్టర్ కొండా సురేఖ గారు, అట్లానే రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, మన ఏరియా ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ గారు, అట్లానే మన కలెక్టర్ గారు హరిచంద్ర గారు అందరూ ఇచ్చేశారనమాట. మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మిస్సెస్ కూడా అందరూ వచ్చి ఇచ్చేశారనమాట. మన కార్పొరేటర్ కేతినేని సర్లా గారు అందరూ. సో కళ్యాణోత్సవం చాలా బాగా జరిగింది. ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ జనసందోహం బాగా వచ్చారు, రథోత్సవం కూడా. దానికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు కూడా జనసందోహం బాగున్నారండి భక్తులకి. సో వారికి కూడా క్యూ లైన్ ఫామ్ చేసి ఈవెన్ 999 9 పెట్టేసేసి వాళ్ళకి కూడా దర్శన భాగ్యం బాగా కలిగేటట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందండి. సో ఈ ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కదా సార్. ఇక్కడికి వచ్చే వారికి అంటే ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇంకా రష్ ఎక్కువ ఉందని అనుకోవాలి సార్? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రష్ ఎక్కువైందండి. ఆల్మోస్ట్
మేము మోర్ దెన్ 6 lakhs పీపుల్ వచ్చారండి. 6 లక్షల మంది జనసందోహం రావడం జరిగింది. అండ్ అట్లానే మనకు ప్రతి వాళ్ళకి క్యూ లైన్ చాలా సిస్టమేటిక్గా పెట్టి అందరికీ ఈ ప్రసాదాలు అందిస్తూ అట్లానే అంటే మనం ఈ సంవత్సరం దాదాపు 13,000 లడ్లు తయారు చేయడం జరిగిందండి. పులిహార ప్యాకెట్లు కూడా 13,000, వడలేమో దాదాపు 3,000 వడలు చేయడం జరిగింది. సో అందరికీ వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది, ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా. అండ్ క్యూ లైన్లో కూడా ఎవరు తోసుకోకుండా ఏం ఇబ్బంది కాకుండా చాలా సిస్టమేటిక్గా వాళ్ళకి దర్శనం బాగా జరిగేటట్లు మేము చూసామండి. సో గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము అని చెప్తూ ఉన్నారు.